ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టు విజేతగా గెలిచింది అంటే ఖచ్చితంగా ఒక ఆటగాడి వల్లనే చెప్పాలి. ఆ ఆటగాడు ఎవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. జస్ట్ ఒక్కసారి ఈ వీడియోని పాజ్ చేసి ఆ ఆటగాడు ఎవరో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికీ బౌలింగ్‌లో అప్పుడప్పుడు బలహీనతలు కనిపిస్తున్న మన భారత జట్టులో పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టులో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాడు. ఎందుకంటే 2024, 26 టీ20 వరల్డ్ కప్స్‌లో బుమ్రా బౌలింగ్ వల్లే టీమిండియా టైటిల్ గెలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనంటే ఎంత బ్యాటింగ్ చేసి ఎంత టాప్ స్కోర్‌ని వాళ్ళకి టార్గెట్‌గా ఇచ్చినా వరుసగా వికెట్లు పడకపోతే మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ పెరిగిపోతుంది. అయితే ఇక భవిష్యత్తులో టీమిండియాకు బుమ్రా ఎవ్వరు కీలకం అవుతారనే దానిపైన మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. బుమ్రా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అశ్విన్ స్పష్టం చేశాడు. వైట్ బాల్ క్రికెట్లో టీమిండియా బ్యాటింగ్ భవిష్యత్తులో బలంగా ఉంటుంది. కానీ రానున్న దశాబ్దంలో ట్రోఫీలు గెలుచుకున్నప్పటికీ బౌలింగ్ విభాగం మాత్రం నాకు టెన్షన్గానే ఉంది. ఎందుకనంటే ఇప్పుడు బుమ్రా ఉన్నంత వరకు కూడా ఆ బౌలింగ్ అనేది చాలా నిండుగా ఉంది. యువతరంలో ముఖ్యంగా పిల్లలు బౌలింగ్ ఎంచుకోవట్లేదు. యువ ఆటగాడిని పరిశీలిస్తే అందరూ బ్యాటింగ్ లేదా ఆల్రౌండర్‌గానే వెలుగులోకి వస్తున్నారు కానీ, అచ్చమైన స్పెషలిస్ట్ బౌలర్‌లు మనకు కనిపించడం లేదు. బ్యాటర్లు కొట్టే 6లు, 4లు యువతకు ఎక్కువగా ఎంకరేజ్‌మెంట్‌ని, ఎక్కువగా అట్రాక్షన్‌ని ఇస్తున్నాయి. టోర్నమెంట్లు, సిరీస్‌లు గెలవాలి అంటే బ్యాటింగ్ ఒక్కటి చేస్తే సరిపోదు. బౌలింగ్ చేయాలి. బౌలింగ్‌లో విభిన్న రకాలను ప్రదర్శించాలి. కాకపోతే భారత జట్టుకు ఇక బుమ్రా గనక వెళ్ళిపోతే మాత్రం ఎవరు వస్తారనే దానిపైన సందిగ్ధమే. ఎవరు వచ్చినా కూడా బుమ్రా అంత గొప్పగా ఆడలేరేమో అనిపిస్తోంది ప్రస్తుతం ఉన్న యువతరాన్ని చూస్తుంటే అంటూ చెప్పుకొచ్చాడు.